అందరికీ నమస్కారం. చాలామంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులు తమ కార్యకర్తల వివిధ పనుల కోసం, అంటే కాలేజీల్లో ఫీజు తగ్గించుకోమనో, పలానా స్కూల్లో సీటు కావాలనో, లేకపోతే హాస్పిటల్లో మెడికల్ బిల్లులు తగ్గించమనో లెటర్లు అడుగుతూ ఉంటారు. వాళ్ళు నాయకులు ఇస్తూ ఉంటారు. అయితే ఆ లెటర్లు ఎంతవరకు తమ కార్యకర్తలకు పని చేశాయి అని తమ పిఎల చేత ఫోన్ ఫాలోఅప్ చేయగలిగితే కార్యకర్తల్లో కలిగే ఆనందం అంత ఇంత కాదనేసి నేను ఈరోజు ప్రత్యక్షంగా చూశాను. అసలు విషయానికి వస్తే, అనంతపురం జిల్లాలోని ఒక గ్రామానికి చెందినటువంటి టీడీపీ నాయకుడు తన కూతురి చేత 5వ తరగతి ఎంట్రన్స్ ఎగ్జామ్ మహాత్మా జ్యోతిపులే స్కూల్కి, అలాగే ఏపీఆర్ఎస్ స్కూల్కి రాయించాడు. ఒక దాంట్లో 68 మార్కులు వచ్చాయి, ఇంకొక ఎంట్రన్స్ ఎగ్జామ్లో 75 మార్క్స్ వచ్చాయి. అయినా కూడా తన కూతురికి సీటు రాలే. తన కూతురు చదువు ఎలాగైనా ఆగిపోకూడదు, ఇబ్బంది పడుతుందన్నటువంటి ఒకే ఒక ఆలోచనతో ఒక రిక్వెస్ట్ లెటర్ రాసుకొని అనంతపురం ఎంపీ శ్రీ అంబికా లక్ష్మీనారాయణ గారితో సంతకం చేయించుకొని సీల్ వేయించుకుని రెడీగా పెట్టుకున్నాడు. ఇప్పుడు ఎటు వాళ్ళని అతనికి తెలియక నాకు కాల్ చేశాడు. అన్న, నా పరిస్థితి ఇది, నేను పలానా గ్రామ నాయకుడిని, నా కూతురికి పలానా నార్పల స్కూల్లో సీట్ కావాలి, ఇట్లా లెటర్ కూడా ఎంపీ గారి నుంచి తీసుకున్నాను అనేసి అన్నాడు. నేను వెంటనే నార్పల్లో ఉన్నటువంటి మహాత్మా జ్యోతిపులే స్కూల్ ప్రిన్సిపల్ గారికి కాల్ చేశాను. మేడం, ఇది పరిస్థితి, ఎంపీ గారి లెటర్ ఉంది, కొంచెం సీట్ ఇవ్వాలన్నాను. సార్, సీట్లు లేవు, నో వేకెన్సీ అనింది. అలాగే మీరు ఏమైనా ఉంటే కన్వీనర్ గారితో మాట్లాడండి అనేసారు. ఆ కన్వీనర్ గారికి కాల్ చేస్తే వాళ్ళు కూడా నో వేకెన్సీ సార్ అనేసి చెప్పడం జరిగింది. నాకేం అర్థం కాలే. ఇక్కడ చూస్తే టీడీపీ గ్రామ నాయకుడు తన కూతురు ఆడపాప చదువు ఆగిపోకూడదనేది ఒక ఇంటెన్షన్. ఏం చేయాలో అర్థం కాలే. 2-3 రోజులు ఆలోచించాను ఏం చేస్తే బాగుంటుంది అనేసి. చివరికి ఒక వ్యక్తి నాకు స్ట్రైక్ అయ్యాడు. ఆ వ్యక్తి రాముడికి లక్ష్మణుడు ఎలాగో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ గారికి అలాంటి వ్యక్తి తలారి మంజునాథ్ గారు. వెంటనే మంజునాథ్ గారికి ఫోన్ చేయడం జరిగింది. బ్రదర్, ఇది పరిస్థితి, మరి అంబికా లక్ష్మీనారాయణ గారు లెటర్ అయితే ఇచ్చారు, మరి ఏదో ఒకటి చేసి ఆ చిన్నారి చదువు కొనసాగేలా మీరు చేయాలనేసి రిక్వెస్ట్ చేశాను. ఆ వ్యక్తి, అంబికా అన్నయ్య గారు లెటర్ ఇచ్చారా, అయితే నేను తప్పకుండా చేస్తాను సోదరా, ఈ డోంట్ వరీ అనేసి చెప్పడం జరిగింది. వారు కూడా కన్వీనర్ గారు కాల్ చేశారు, సేమ్ ఖాళీలు లేవన్నారు. చివరికి అతను జాయింట్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళాడు. అంతవరకు చేతితో ఉన్నటువంటి లెటర్ను పక్కన పడేసి ప్రింటెడ్ లెటర్ను ఎంపీ గారి నుంచి తీసుకుని వెళ్ళి జాయింట్ కలెక్టర్ని కలిశారు, రిప్రజెంటేషన్ ఇచ్చాడు. వారం రోజుల పాటు ఇట్లా కన్వీనర్ని, అక్కడ జాయింట్ కలెక్టర్ని ఇద్దరిని కూడా ఫోన్ ఫాలోఅప్ చేసుకుంటూ చివరికి మొన్న సోమవారం రోజు ఆ చిన్నారికి 5వ తరగతిలో సీట్ ఇప్పించగలిగారు. నిజంగా ఆ తలారి మంజునాథ్ గారు చేసినటువంటి కృషి నిజంగా అభినందించదగినటువంటి విషయం. నిజంగా ఆ చిన్నారి తండ్రి ఎంత సంతోషపడుతున్నాడు అంటే అంత సంతోషపడుతున్నాడు. నాకు చాలా హ్యాపీగా ఉంది. చాలా థ్యాంక్ యూ బ్రదర్ మీకు అనేసి నేను చెప్పడం జరిగింది. వారు ఒకటే అన్నారు, తలారి మంజునాథ్ గారు, సోదరా, మా అంబికా అన్నయ్య లెటర్ చిత్తు పేపర్ కాకూడదని ఒకటైతే, రెండవది ఇంకొక మాట అన్నాడు. చాలా అద్భుతమైనటువంటి వర్డ్స్ అవి. ఏమన్నాడంటే, ఒక అబ్బాయిని చదివిస్తే వాడి కుటుంబం మాత్రమే బాగుంటుంది, అదే అమ్మాయిని చదివిస్తే ఆ దేశమే బాగుపడుతుంది అనేసి చెప్పడం జరిగింది. సోషల్ మీడియా వేదికగా తలారి మంజునాథ్ గారికి, అలాగే అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ గారికి, ఆ చిన్నారి తండ్రి తరపున నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ.